రచ్చబండల కాడ, కచ్చిర్ల కాడ, పాల సెంటర్ల కాడ, కమ్యూనిటీ హాల్ల కాడ, గ్రామ పంచాయతీ కాడ, బర్లు మేపే కాడ, గొర్రెలు కాసే కాడ, నాట్లేసే కాడ, నలుగురు కలిసే కాడ తప్పకుండా వెళ్తున్న ముచ్చట ఏందంటే నీకు లోన్ మాఫ్ అయిందా, మాకు గింతైంది, మీకు ఎంత అయింది, ఎప్పుడైంది, మళ్ళా తీసుకున్నావా అని అడుగుతున్నారు ఒకళ్ళు. 2 లక్షల రుణమాఫీ అంటే మామూలు ముచ్చట్నా మరి. అయితే ఇంకో దిక్కేమో గిట్లా రుణమాఫీ కావాల్సిన వాళ్ళు 40 లక్షల మంది ఉంటే 22 లక్షల మంది లోన్లు కట్టేసిరని లొల్లెవుడే కాదు, దమ్ముంటే చర్చకు రా, రాజీనామాకు సై అని సవాళ్ళు ఇసురుకోవట్టిరే. కేబినెట్ లో 30,000 కోట్లు అంటివి, చేసిందేమో 17,000 కోట్లు. ఇది పచ్చి మోసం, పచ్చిదగా. ముఖ్యమంత్రి మీద చీటింగ్ కేసు పెట్టాలి నిజాన్ని. ఆడాడ రైతులు కూడా బ్యాంకుల ముంగట రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు. అగో గందుకే మంత్రులు ఇలా క్లియర్ గా చెప్పిండ్రు లెక్కలు. 161,000 కేసుల్లో ఆధార్ కార్డులో లోన్ అకౌంట్ లో పేరు వేరువేరుగా ఉన్నాయి. 1,50,000 అకౌంట్లలో బ్యాంకు వాళ్ళు ఇచ్చిన వివరాల్లో కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి. 1,20,000 అకౌంట్లకి ఆధార్ నంబర్లు గదన్నట్టు ఆధార్ కార్డులు, ఇంటి పేర్లు, బ్యాంక్ అకౌంట్ల తప్పు వాడోళ్ళకి పైసలు వాడాలి. అట్లనే రేషన్ కార్డులు లేని వాళ్ళకి కూడా 4,83,000 మందికి రేషన్ కార్డు లేని వాళ్ళకి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళ ఇండ్లకు విజిట్ చేసి వాళ్ళకు కూడా వెంటనే రైతు రుణమాఫీ చేయబోతున్నాము. ఈ అన్నిటికంటే పెద్ద లెక్క ఏందంటే 8 లక్షల అకౌంట్లకి 2 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్న వాళ్ళకి ఒకరు 2,20,000 బాకున్నారనుకో, రైతు 20,000 కట్టంగానే గవర్నమెంట్ 2 లక్షల అకౌంట్లు వేస్తుందట. మొత్తంగా చూస్తే 15 లక్షల మందికి ఏదో కిరికిరి ఉన్నట్టు. ఆల్రెడీ 22 లక్షల మందికి అయినాయి కాబట్టి మొత్తం కూడితే 39 లక్షల మంది. లెక్క బరాబర్ ఉన్నట్టే. వీళ్ళ కోసం 5,000 కోట్లు తీసి పక్కకు పెట్టిరట. మీరు వివరాలు తీసుకొని సవరణ చేసి పోర్టల్లో అప్లోడ్ చేస్తే వెంటనే ఆ రైతుకి రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సర్కార్ ఇంత ఖచ్చితంగా చెప్తున్నది కాబట్టి ఏ తక్లీఫ్ ఉన్నా వ్యవసాయ ఆఫీసర్ రంగల్వరి మీ లోన్ మాఫ్ అయ్యే తోవ చూసుకోండి.